ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ పేదల బతుకులు మాత్రం మారడం లేదు. నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు గృహప్రవేశానికి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఆకతాయిల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. కోట్లు వెచ్చించి నిర్మించిన చెట్లు పుట్టల మధ్య భయానక వాతావరణంలో ఎవ్వరికీ ఉపయోగం లేకుండా పడి ఉన్న భవనాలపై TV9 ప్రత్యేక కథనం. అప్పటి ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఏమిటి? లబ్ధిదారులను ఎంపిక చేశారా? ఇప్పటికీ నిర్మాణాలు కొనసాగుతున్నాయా? ఇప్పటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లపైన ఎలాంటి ఆలోచనతో ముందుకు సాగుతుంది? ఒక్కసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థితిగతుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గేటెడ్ కమ్యూనిటీ స్టైల్లో కనిపిస్తున్న ఈ అపార్ట్మెంట్లు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిరుపేదల కోసం ప్రభుత్వం నిర్మించింది. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే ధ్యేయంగా పనిచేశామని అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకుంది. అనుకున్నట్టుగానే ఒక్కో ప్రాంతంలో ఒక్కో డిజైనల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పేదలకు ఇవ్వాలనుకుంది. కానీ ఎందుకో నిర్లక్ష్యం వహించింది. ఇక మరికొన్ని చోట్ల ఇలా 90% నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లు కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్కి నిధులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిపేశారు. అప్పటి నుంచి ఈ నిర్మాణాలు ఆకతాయిలకు అడ్డాగా మారిపోయాయి. అటు పేదలకు దక్కకుండా ఇటు నిర్మాణాలు పూర్తికాక చాలా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు శిథిలమవుతున్నాయి. ఇలా ఎక్కడికక్కడ పనులు ఆగిపోయిన ప్రాంతాల్లో వాటిని కాపలా కాయటం సిబ్బందికి నరకంగా మారింది. బిల్లు వచ్చేదాకా పనులు పూర్తి చేయరు. పూర్తి చేసిన తర్వాత వాటి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అచ్చు ఇలాంటి పరిస్థితే కరీంనగర్లోని ఈ భవనాల దుస్థితి. చూడటానికి గేటెడ్ కమ్యూనిటీ స్టైల్లో మొత్తం 7 బ్లాక్స్ గా 666 ఫ్లాట్స్ ని నిర్మించింది అప్పటి ప్రభుత్వం. ఈ నిర్మాణాలు పూర్తయితే తమకు సొంతిల్లు దక్కుతుందని అనుకున్న పేదల కలలు కూడా ఈ నిర్మాణాల్లాగే ఎటూ కాకుండా పోయాయి. ప్రభుత్వాలు మారుతున్న పేదల సొంత ఇంటి కల మాత్రం నెరవేరలేదు. గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలు కొనసాగాయి. కానీ ప్రస్తుతం నేను కరీంనగర్లోని శివార్లోని చింతకుంట వద్ద ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. కానీ పూర్తిగా అసంతృప్తిగా మిగిలిపోయాయి. ఎందుకంటే నిధులు సరిగా కేటాయించలేదు గత ప్రభుత్వం. దీంతో ఎక్కడికక్కడ పనులన్నీ నిలిచిపోయాయి. కానీ ఇప్పుడు భారీ వర్షాల కారణంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ రూపురేఖలే మారిపోతున్నాయి, శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చివరికి ఒక స్టోర్ రూమ్గా ఏర్పడే పరిస్థితి కనబడింది. ఎందుకంటే ప్రభుత్వం సంబంధించిన 100 కోట్ల రూపాయలను కూడా దుర్వినియోగం అవుతుంది. మరి ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా? పూర్తిగా నిర్మాణాలు చేపట్టి పేదలకు ఇళ్లను పంపిణీ చేస్తుందా? వేచి చూడాలి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే గాక ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. కొన్ని చోట్ల కట్టడాలు పూర్తయినప్పటికీ అర్హులకు ఇవ్వకపోవడంతో స్థానిక ప్రజలే తాళాలు పగలగొట్టి మరీ అందులో నివాసం ఉంటున్నారు. మరికొన్ని చోట్ల నాటి స్థానిక నాయకులు డబ్బులు తీసుకొని మరీ మోసం చేశారని, తమకు ఇళ్లు ఇప్పించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో అక్కడి ఇళ్లను ఎవరికి ఇవ్వకుండా తాత్సారం చేయడంతో జనం లేని చోట ఇలా చెట్లు పుట్టలు మొలిచి పరిసరాలు భయానకంగా మారాయి. ఎంతో మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయినా అర్హులకు ఇవ్వకపోవడం వెనుక కొన్ని బలమైన కారణాలే ఉన్నాయి. గ్రామాల్లో 10ల సంఖ్యలో కట్టిన ఇళ్లకి 100ల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మరికొన్ని చోట్ల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు ప్రభుత్వానికి నిర్మాణాలు అప్పగించలేదు. వీటికి తోడు పట్టణాలు స్థానిక నాయకుల అవినీతి, డబ్బులు తీసుకుని అనర్హులకు ఇస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తడంతో ఇళ్ల పంపిణీ నిలిచిపోయింది. ఎమ్మెల్యేల స్థాయిలో ప్రజల నిరసన తగలడంతో పంపిణీ చేయడం కన్నా చేయకపోవడమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారు. అలా చాలా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీగానే ఉంటున్నాయి. కారణాలేమైనా పేదలకు దక్కాల్సిన ఇళ్లు ఇలా ఎందుకు నిర్మానుష్యంగా ఉంటున్నాయి? కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది? కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి పేదలకు ఇళ్లు పంచుతుందా, లేక మరో మార్గం గురించి ఆలోచిస్తుందా అన్నది అంతుపట్టకుండా ఉంది. ఇంత భారీ ఎత్తున ప్రజాధనం ఖర్చు చేసి కట్టిన ఇళ్లను రాజకీయాలకు అతీతంగా పేదలకు పంచాలనే డిమాండ్ వినిపిస్తుంది. గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని, ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని గోడలు లేపింది, ఫిల్లర్ లేపింది, అక్కడున్న రూమ్లు ఖరాబ్ అవుతున్నాయి, వాటర్ వస్తున్నాయి. మరి అవి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అని అవి జర మంచిగా సెట్ చేసి వీటిని ఆ డబుల్ బెడ్రూమ్లు అయితే ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో రేగుర్తిలోని 90 డివిజన్లో మొత్తం అక్కడున్న బుడేజాంగాల కాలనీల్లో అందరు గుడిచెలు ఉన్నాయి. అటువంటి వాళ్లకు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు దాన్ని మంచిగా ఆ రూమ్లను మంచిగా సెట్ చేసి మంచిగా కట్టి ఆ పేదవాళ్ళకు అందియాలని మేమందరం భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు. ఆడ కన్స్ట్రక్షన్ కూడా ఇన్కంప్లీట్గా పెట్టారు. ఎందుకంటే అక్కడ కాంట్రాక్టర్కి సరైన బిల్స్ ఇవ్వక అక్కడ
చాలా వరకు ఇబ్బంది పెట్టి వాళ్ళ కాంట్రాక్టర్ కూడా సరిగా పనులు చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నారు. ఆ కాంట్రాక్టర్కి సకవిధంగా ఒకవేళ బిల్స్ చెల్లించేది ఉంటే ఇవాళ వర్క్స్ కూడా కంప్లీట్ అవుతుండే. ఇప్పటికైనా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ దాని మీద చొరవ తీసుకొని ఖచ్చితంగా, ఎందుకంటే ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, దరఖాస్తు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దరఖాస్తులు ఇక్కడి నుంచి వెళ్ళి మన హైదరాబాద్ దాకా కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న కలెక్టర్కి అయితే ప్రతి ప్రజావానికి ఖచ్చితంగా ఇల్లు కావాలని చెప్పి ఒక వినతి పత్రం అయితే పోతుంది. గత ప్రభుత్వం నిధులు సరిగానే ఇచ్చిందని, పెండింగ్ నిధులుంటే మంజూరు చేసి ఇప్పటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని నగర మేయర్ కోరుతున్నారు. మంచి ఉద్దేశంతో గతంలో నిర్మించిన చిన్న ఇళ్లలా కాకుండా, సింగిల్ బెడ్రూమ్ ఇళ్లలా కాకుండా మరి మంచి పెద్దగా విశాలంగా నిర్మించిస్తే ఒక కుటుంబం సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో మరి అప్పుడున్నకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నిర్ణయం తీసుకొని చేసినాం. ఇక్కడ కూడా మా మంత్రి గంగుల కమలాకర్ గారు మంచి స్థలం కూడా సేకరించి మరి కరీంనగర్ నగరానికి మెయిన్ రోడ్డు మీద ప్రజలందరికీ అనువుగా ఉండే చోట మరి నిర్మించడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే ఈ ప్రభుత్వాలు ఏం మారినా కూడా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కొంత అమౌంట్ కనుక ఇచ్చినట్టయితే అవి వెంటనే ఉపయోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ కనబడుతున్నది డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్. గత 9 నెలల నుంచి కూడా ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. ఎందుకంటే కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేదు, గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. పెద్ద ఎత్తున కూడా అపార్ట్మెంట్లు నిర్మించినప్పటికీ సకాలంలో నిధులు మంజూరు చేయని నేపథ్యంలో ఈ అపార్ట్మెంట్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఎందుకంటే సగం వరకు పని అయిపోయింది. ఆ వర్షాలు కురిస్తే మాత్రం ప్రమాదము ఏర్పడుతుంది, శిథిలావస్థకి ఇప్పటికే చేరుకుంటుంది. ఎటు చూసినా చెట్లు కనబడుతున్నాయి. అంతేకాకుండా వివిధ సంబంధించిన ఇప్పుడు గ్లాసులు పగిలిపోతున్నాయి. డోర్స్ లేని నేపథ్యంలో వర్షపు నీరు మొత్తం కూడా రూమ్లోనికి వచ్చి చేరిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసినప్పటికీ ప్రజలకు మాత్రం మేలు జరగట్లేదు. పేదల సొంత ఇంటి కళ నెరవేర్చలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, నిధులు మంజూరు చేయాలి, లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి గృహప్రవేశం చేసే అవకాశం కల్పించాలి. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 చింతకుంట.